విరాట స్వరూపంలో అందరూ ఒక భాగములే. In cosmic form we are a part in ఒక it. చిన్న ఉదాహరణ, A small example. నేను ఏమీ తెలియనటువంటి మూర్ఖులను, I don't know anything, I'm a fool. నేను విద్యా విహీనుడను, I don't have education. నేను అల్పుడను I'm a mean. అని అనేక మంది భావిస్తుంటారు. Many feel so. ఆ విధంగా భావించకూడదు. You should never consider like that. మనము అనేక విధములుగా కూడా కొన్ని మిషన్లు అంతా చూస్తున్నాము. We see so many machines. రాకెట్స్ అంతా చూస్తున్నాము. We see rockets. ఈ రాకెట్స్ లోపల అనేక పిన్స్, స్క్రూస్, బోల్ట్స్, నట్స్ ఇవన్నీ ఉంటుంటాయి. In these rockets there are so many screws, nuts and bolts. ఈ రాకెట్స్ లో ఉండేటువంటిది ఏ యొక్క వస్తువు ప్రధానమైనటువంటిది, ఏ యొక్క పార్ట్ ప్రధానమైనటువంటిది, Which part is important in this rocket? ఎవరు నిర్ణయించడానికి వీలు కాదు. Nobody can decide. ప్రతి స్క్రూను ఇంపార్టెంటే, Every screw is important. ప్రతి బోల్ట్ కూడాను ప్రధానమైనటువంటిదే, Every bolt ప్రతి is నట్ కూడాను ప్రధానమైనటువంటిదే, Every nut is ప్రతి important. స్క్రూ కూడాను ప్రధానమైనటువంటిది. Every screw is important. ఇంత పెద్ద రాకెట్ లోపల చిన్న పిన్ను పోతే ఏమి నష్టం అంటే అంతా భస్మం అయిపోతుంది. In such a big rocket, when small pin is gone, the whole thing will put down to ashes. కనుకనే ఈ విశ్వమైనటువంటి విరాట స్వరూపం లోపల ఒక్కొక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క పిన్ను, బోల్ట్స్, నట్స్, స్క్రూస్. In this cosmic form of God, in this universe, everyone is a screw or a bolt or a nut. కనుక ఎవరెవరి స్థానంలో ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి. Basing on our position, the place, each one అప్పుడే has to ఈ discharge his విశ్వమైనటువంటి duty. యొక్క మిషను చక్కగా జరుగుతూ ఉంటుండాలి, ప్రశాంతిని చేకూరుస్తుంది. Then this universe, which is a machine, will run softly and well. విశ్వశాంతిని కోరి మనం ఈ యొక్క పనిని మనం ప్రారంభించాలి. We should work for universal peace. విశ్వశాంతియే వ్యక్తి శాంతి. The peace in the universe ensures the peace in the individual.